చేతి వృత్తుల ఆధునీకరణ ఫలితాలు నిరుపేదలకు అందేలా ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపాలని వెనుకబడిన తరగతుల సాధికారత సంస్థ చైర్మన్ తుల్లా దేవేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి చేతి వృత్తులను రక్షించుకోవడం అత్యవసరమని చెప్పారు. చేతి వృత్తులు అభివృద్ధి చెందితే దేశం ఆర్థికంగా బాగుపడుతుందని తెలిపారు. హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన చేతి వృత్తుల ఆధునీకరణ ప్రత్యామ్నాయం అనేక పుస్తకావిష్కరణలో దేవేందర్ గౌడ్ ప్రసంగించారు. ప్రభుత్వానికైనా నిరుద్యోగం పెద్ద సమస్య ఈరోజు ప్రపంచవ్యాప్తంగా. ఈ నిరుద్యోగ సమస్య పోవాలని అంటే చేతి వృత్తులు బాగా అభివృద్ధి చెందితే ఒకటి ఫైనాన్షియల్ గా కంట్రీ బాగుపడుతుంది, ఎంతో జీడిపి పెరుగుతుంది. చాలా వృత్తులు ఆధునీకరించడం వల్ల ఎక్స్పోర్ట్స్ అవుతాయి. అదే విధంగా ఆధునీకరణ అనేది ఇప్పుడు జరుగుతూ ఉన్నది కనుక మార్పును మనం ఆపవద్దు. మార్పు అనేది నువ్వు చాలవు కూడా. మార్పు అనేది ఇక్కడ కాదు, ప్రపంచ వ్యాప్తంగా వస్తుంది, ఇంకా వస్తుంది కూడా. అందరికీ చెందాలి అని చెప్పి నా యొక్క ఉద్దేశం. నేను చాలా మీటింగ్స్ కి వెళ్ళాను. అయితే బీసీల మీటింగ్కి వెళ్ళినప్పుడు అయితే ఒక వీవర్స్ మీటింగ్కి వెళ్తే సార్ మాకు రంగులు సబ్సిడీలు ఇవ్వాలని చెప్పి, ఆ విధంగా ఇటువంటి ఒక పరిస్థితి మారాలి. కనీసం ఇప్పుడైనా సరే సమాజంలో చాలా మార్పు వస్తుంది. నాట్ బికాస్ ఆఫ్ ది గవర్నమెంట్స్. వీళ్ళు చేసే యొక్క వృత్తులు పూర్తిగా పోయినాయని ఎవరన్నా అంటే తప్పు. ఈ యొక్క వృత్తులు లేకుండా సమాజం ఉండదు. ఎవరు అధికారంలో ఉన్నా బీసీలను ఓటు బ్యాంకుగానే పరిగణిస్తున్నారు. ఎటువంటి ఆస్తుపాస్తులు లేని వర్గాలను అన్ని విధాలుగా సాధికారులు ఎంపవర్మెంట్ చేయాలన్న చిత్తశుద్ధితో పాలకుల్లో కనబడట్లేదు. పైగా దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వెన్నుముకగా ఉన్న సాంప్రదాయ వృత్తులు వారి పిల్లలకు ఇప్పటికీ విద్యాబోధన నిరాకరించబడుతుంది. ఎంతో శ్రమతో నైపుణ్యంతో కూడిన వారి వృత్తులను తగిన ప్రాధాన్యం అందకపోగా వారిని నీచంగా హేళనగా చేసే పరిస్థితి దేశంలో అనేక ప్రాంతాలలో ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అలానే ఇది 1991 తర్వాత మనకు ఎకానమీ పెరిగిన తర్వాత ఆ పెరుగుతున్న సంపద అన్ని వర్గాలకు సమానంగా పంపిణీ కావడం లేదు. ఎందుకంటే మనకు 8-9 జీడిపి పెరిగిన తర్వాత కూడా ఇంకా నిరుపేదలు సగం మంది ఉన్నారు. దాంతో దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. ఎవరు అధికారంలో ఉన్నా బీసీ